వచ్చే నెల 5వ తారీఖున అమ్మాయికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజున పెళ్లి పెట్టుకుందాం, ఏమంటారు? చాలా సంతోషం అండి. మీరన్నట్టే ఆ ముహూర్తాన్ని ఖాయం చేసి పంతులు గారు. ఇంతకీ మీ కూతురు, అదే పెళ్లి కూతురు ఎక్కడండి? వారం రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతావమ్మా. శుభ్రంగా తిని నాన్న తమ్ముళ్ళతో సంతోషంగా ఉండు. నానా అబ్బే పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చారా? మండపం భోజనాలు మాట్లాడి పెట్టేశాను. ఆ కార్డ్స్ ఒకటి కొట్టేసేసాను. కొన్ని రోజుల్లో నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న బలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఈ పెళ్ళే వద్దు నాన్న. అమ్మ వర్షిని, అత్తరింటికి పంపాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాన్న, నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా. నువ్వు సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నా. నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నాన్న? నాకెందుకురా బాగా? నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావునా? నీకు ధైర్యంగా ఉంటా. అరే అవి ఆ సామాన్లు ఒకటి కింది దింపు. అరే తమ్ముడు, నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఈ ప్లేట్లు తినొద్దని? అది నా ఫేవరెట్ ప్లేట్. సరే సరే. నానా వర్షిని, అన్నం తినే వేయలేదు కదమ్మా, వచ్చి తిని. మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో నాకు ఇష్టమైన ఈ ప్లేట్లు. వర్షిని, ఎవరు? నువ్వెంతో ఇష్టంగా కూర్చుని నీ జీవి ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. అవును. ఇక నా మీద కూర్చుని ఆడుకునేది ఎవరు? ఇక ఇంకా మాట్లాడను పో. ఏంటి పిచ్చిది వస్తువులతో మాట్లాడుకుంటుంది? ఓహో, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కదా, బాధ పంచుకుంటుందేమో. నాన్న, నాకు ఈ బెడ్ క్లీన్ ఉంచమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా.
దంపతులు ఇద్దరు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకోండి. నాన్న అక్క వెళ్ళిపోతుంది నాన్న. అవి పెళ్ళి ఏం కళ్ళ కాదు కదా అమ్మా. వదిలేసి వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళను నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. అరే తమ్ముడు నువ్వైనా చెప్పరా. చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తీర్చావు. అప్పుడు అమ్మ వదిలేసింది, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అమ్మా, పెళ్లి కూతురు తీసుకువెళ్ళే సమయం అయింది. పెళ్లి కొడుకు గారు ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళు నాయనా. హలో, ఇల్లు ఎవరు జరుపుకుంటున్నావు? నాది. ఒకసారి ఇంటి బయటికి వెళ్ళి చూడు. వర్షిణి గెలేమని ఉంటుంది. మా నాన్న నా కోసం కనిపించాడు. మోరల్ ఆఫ్ ద స్కిట్. ప్రతి మగవాడు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, నీకు జన్మనిచ్చిన నీ తల్లిని, నీతో ఉండే నీ సోదరిని, నీకు తోడుగా ఉండే నీ భార్యని, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కూతురిని ఎప్పుడూ మర్చిపోవద్దు, బాధ పెట్టవద్దు. దిస్ రిపబ్లిక్ డే లెట్ us pledge to turn the dream of equality into reality, where our daughters are not just safe but free to fly. No chains, only wings. Let our girls fly. Happy Republic Day.